హాయ్ ఫ్రెండ్స్! నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్స్. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమయ్యే విధంగా డ్రెసెస్ అన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ పెడతాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్‌గా మళ్ళీ వీడియో ఎక్కడ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. నేను చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి వెస్టర్న్ టాపు. ఇది మాత్రం మెటీరియల్ నుండి డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. వెస్ట్రన్ టాపు ఒక సిస్టర్ కుట్టమని ఇచ్చారు మెటీరియల్‌ని. అది ఎలా కట్ చేశానో చూడండి. 14 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. నెక్ పార్ట్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 6 పెట్టుకున్నాను. ఇది వెస్ట్రన్ టాపు. నేను షోల్డర్ మాత్రం ఎలాస్టిక్ ఇచ్చాను. కటింగ్ ఎలా ఉందో ఒకసారి టోటల్ చూడండి. 6 వరకి ఆర్మ్ రౌండ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్ కూడా వెస్ట్రన్ టాప్ కాబట్టి తను ఎక్కువ పెట్టినా పర్లేదక్క అంటే సరే అని ఎక్కువనే పెట్టాను. ఒక్కసారి మీరు చూడండి కటింగ్ ఎలా ఉందో. షేప్ చూడండి ఒకసారి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఎలా అనేది తెలుస్తుంది. ఆల్రెడీ ముందు చూపించాను కదా టాపు, సేమ్ అలాగే వస్తుంది. ఇది వచ్చేసి మెటీరియల్‌లో ఫ్రంట్ పార్ట్. కింద వచ్చిన దానిని తీసి పైన టాప్‌కి వేశాను. బాటంలో వచ్చిన మెటీరియల్‌లో కింద వస్తది కదా! దాన్ని నేను పైన వరకి వేశాను. అంటే సింగిల్‌గా ఉంటుంది. కాకపోతే కట్ చేసిన తర్వాత నేను దాన్ని చేంజ్ చేసుకున్నాను మళ్ళీ. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ప్లెయిన్, ఫ్రంట్ పార్ట్ మాత్రం డిజైన్. ఫ్రంట్ పార్ట్ చేంజ్ చేశాను. ఒకసారి చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో. సింగిల్స్ లేయర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏదైనా మనకు డ్రెస్ కానీ, శారీ కానీ ఫస్ట్ వచ్చిన తర్వాత అది ఎలా అయితే బాగుంటుందో చూడాలి. అది బాటంలో వచ్చింది కదా అని బాటంలో వేయకుండా ఇలా పైన వేస్తే దాని లుక్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లైనింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోల్డింగ్ కావడానికి చిన్నగా కట్ చేసుకున్న తర్వాత రివర్స్‌లో తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్న తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో షేపు. నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర వచ్చేటప్పటికి ఎలాస్టిక్ పెడుతున్నాను. ఎలాస్టిక్ పెట్టడానికి నేను పట్టీ స్టిచ్చింగ్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర వచ్చేసి ఎలాస్టిక్ పెట్టాను. ఎలాస్టిక్ కట్ చేసుకొని ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఎక్కువ పెట్టుకోవడం వల్ల షోల్డర్ జారిపోతుంటుంది. చూడండి ఎలా వచ్చిందో హ్యాండ్ కూడా. నెక్స్ట్ బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడు జాయిన్ చేసుకోవాలి. చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్, బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎక్కువ ఎలాస్టిక్ ఏం తీసుకోకూడదు. కొంచెం ఎక్కువ అయినా కూడా షోల్డర్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. చాలా తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్. అలా అని మొత్తం తక్కువ తీసుకోవడం వల్ల కూడా షేప్ అవుట్ అవుతూ ఉంటుంది డ్రెస్సు. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా యూట్యూబ్‌లో చూడకపోయినా ఇన్‌స్టాలో అయినా లావణ్య గౌడ్ 28 ఐడీ ఉంటుంది. నాకు పర్సనల్‌గా అయినా కూడా మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా చెప్తాను. చూడండి టాప్ ఎలా ఉందో, ఎంత బాగా వచ్చిందో. ఏదైనా మనం కటింగ్ చేయడం వల్ల చూడండి షేప్ వచ్చింది. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎలాస్టిక్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఎలాంటి మోడల్ డ్రెస్సెస్ అయినా స్టిచ్చింగ్ చేసిస్తాను.
నాకు ఏదైనా కూడా మీరు పిక్ పంపించినా కూడా కస్టమైజేషన్ కూడా నేను చేపిచ్చి ఇస్తాను. చూడండి టాపు. నెక్స్ట్ బాటమ్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకున్నాను. నాకు అంబ్రెల్లా వరకు రాలేదు. కాబట్టి కొంచెం తక్కువగా ఫ్రిల్స్ పెట్టుకొని నడుం దగ్గర జాయిన్ చేసుకుంటున్నాను. డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది కూడా. చూడండి ఎలా ఉందో. మీకు కొంచెం కూడా మిస్ కాకుండా ప్రతి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. నెక్స్ట్ లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి జాయిన్ చేసుకోకూడదు.